మొదటిగా మనం దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మనం తెలుసుకుంటూ వచ్చాం. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఈ డాక్యుమెంటేషన్ చాలా ప్రమాదకరంగా ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమ ఉన్నాడట, ప్రేమే దేవుడే ఉన్నాడట. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమ ఉన్నాడట. ఈ ప్రేమ ఉన్న దేవుడు కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం. మనలో ఆ ప్రేమ లేకపోతే వాడు దేవునిని ఎరగడు అని ఒక డాక్యుమెంటేషన్ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. రోజు సంఘములో పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా, పరిశుద్ధాత్మ ఉంటే ఏంటి అనే విషయాలు మనం నిన్నటి దినాన్నే మాట్లాడుకున్నాం. 9 కృపావరాల్లో అసలు కృపావరాలు మన నుంచి బయలు వెళ్ళాలి అంటే మొదటగా కావలసింది ఆత్మఫలం. ఆత్మఫలము అనగా వాక్యము. ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. ఎందుకని? క్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి అంటే ఆత్మదేవుని యొక్క సహాయం లేకుండా ఎవరు అంగీకరించలేరు. యేసు నా రక్షకుడని, క్రీస్తు నా రక్షకుడని, క్రీస్తులో జీవం ఉన్నదని, క్రీస్తే నన్ను తండ్రి ఇంటికి సమాధానపరిచాడని విశ్వసించడమే పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత. అది మన పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే దానిని మనం ఒప్పుకోగలుగుతాం. అందుకే అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ప్రేమ కలిగి ఉన్నామని చెప్తాం. మంచిది, నాతో సహా లేదండి మేము చాలా ప్రేమ కలిగి ఉన్నాము అని నేను చెప్తాను, మీరు చెప్తారు. అయితే యేసు ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడు ఈరోజు మనం అల్టిమేట్గా కొన్ని విషయాలు దేవుని వద్ద నేర్చుకుందాం. మరి దేవుడు మార్పు లేనివాడని, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని, అల్పయో మెగయో అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తేనే కాదు, మొదటగా మన హృదయంలో బిలీవ్ చేయాలి, విశ్వసించాలి, ఆ పునాది మీద నిలబడాలి. అప్పుడే మనం కార్యమును చూడగలుగుతాం. నోటి మాటతో ఒప్పుకోవడం కాదు, హృదయపూర్వకంగా హృదయ అంతర్యాలలో నువ్వు స్థిరపరచుకోవాలి ప్రతి మాట కూడా. దేవుడు సర్వశక్తిమంతుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలోనే నివసిస్తున్నారు. వారు ఇష్టపడుతున్నారు. నిన్ను ఎందుకు నిర్మించుకున్నారు? వారి యొక్క నివాస స్థలముగా నిన్ను నిర్మించుకున్నారు. జీవము గల దేవునికి ఆలయముగా ఉంటావని నిన్ను నియమించుకున్నారు. ఇదిగో నీలో నివసించాలని, నీతో కాపురం ఉండాలని, నీలో ఉండాలని, నీతో ఉండాలని వారి ఆశ. ఇది జరగాలి అంటే ముందు నువ్వు విశ్వసించాలి. నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుణ్ణి అనుకుంటే కాదు. ప్రభు సెలవిచ్చాడు, ఇదిగో నేనే సెలవిచ్చాను మీరు దైవములు అంట. ఎవరికైతే లేఖనములు, ఎవరికైతే వాక్యము వారి హృదయంలో ఫలిస్తుందో వారు దైవములను సెలవిచ్చానని మళ్ళీ యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆ డాక్యుమెంటేషన్ని మరలా ఆయన నోటి ద్వారా స్థిరపరిచారు. కాబట్టి ఈ లోకమునకు మీరు దైవములు. మోషేతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, మార్గమధ్యంలో అహరోను నీ నోటికి తోడుగా ఉంటాడు, అహరోనుకి నువ్వు దేవుడిగా ఉంటావు అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము, ప్రత్యేకింపబడిన మనమందరము కూడా ఆత్మను ప్రభువుని ఒప్పుకుని రక్షణానందను పొందుకుని ఈరోజు ప్రత్యేకింపబడి దేవుని కొరకే బ్రతుకుతున్న పిల్లలము. ఇది మనం బిలీవ్ చేస్తే 9 వరాలు మనలో ప్రసరింపబడతాయి. ఆత్మఫలము 9 అవి మనలో విరాజింపబడతాయి.
ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము అది ఒకటే. అలాగే కృపావరాలు నానా విధాలుగా ఉన్నప్పటికీ అవి మనలో ప్రజ్వలింపబడుతూ ఉంటాయి. ఎలాగా, ఏ రీతిగా ప్రజ్వలింపబడతాయి, ఇది కూడా మీకు అర్థం కావాలి. ఈరోజు సమాజం లేదా సార్వత్రిక సంఘము అయోమయ స్థితిలో ఉంది. కృపావరాలకి ఆత్మఫలాలకి వ్యత్యాసం తెలియని పరిస్థితుల్లో సంఘం గలిబిలిగా ఉంది. ఈ కృపావరం అనేది దేనికి అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చాలా క్లారిటీగా ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. అయితే మనం దాన్ని విశ్వసించి ఆ స్థిరమైన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే మిమ్మల్ని ప్రేమించి దేవుని యొక్క అగ్ని వంటి మాటలు నా నోట నుంచి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడేది బుద్ధివాక్యం అయితే అది కూడా కృపావరమే, జ్ఞానవాక్యం అయితే అది కృపావరమే. అలాగే మీ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించినప్పుడు నా నోటు నుంచి పలికే వచనము అది ప్రవచనం. అది మీరు విశ్వసిస్తే మీ జీవితాన్ని కట్టుకుంటారు. అలాగే మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ప్రార్థిస్తే, నేను చేతులుంచితే మీకు ఆ రోగము తగ్గింది అంటే నాలో స్వస్థత వరం ఉంది. నాలో స్వస్థత వరం ఉందని మీరు ఎలా గుర్తిస్తారు అంటే మొదటగా మీరు విశ్వసించడం ద్వారా నా నుంచి అది బయలు వెళుతుంది. అయితే నా నుంచి బయలు వెళ్ళాలంటే ముందు రోగి కావాలి. అంటే దేవుడు ఆ రోగిని ప్రేమించి నన్ను ఒక సిరంజి ఎందుకు ఉపయోగపడుతుంది? కేవలం మందు లోడ్ చేసుకోవడానికి, తర్వాత డస్ట్బిన్లో పడేస్తారు. అలాగే నేను కూడా ఆ సమయానికి ఆ వ్యక్తికి ఉపయోగపడాలంతే. ఇది స్వస్థత వరం. అలాగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అలాగే ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఇవన్నీ కూడా 9 కృపావరాలు. ఈ 9 కాదని ఈరోజు సంఘము భాష్యల వరం కోసం ఆరాటపడతా ఉంటుంది. భాష్యల వరం దేని కొరకు అంటే, ఇదిగో దేవునితో నీవు, నీతో దేవుడు కాంటాక్ట్ అయ్యి మీరిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకునే దాన్నే భాష. దేవునితో మాట్లాడుకునేది భాషల వరం. కానీ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరము, విశ్వాసము, అలాగే ప్రవచన వరం, ఇవన్నీ కూడా ఎందుకు అంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధికి, సంఘములో బలహీనుల్ని బలపరచడానికి, సంఘములో ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో విశ్వాసాలకు నడిపించడానికి, సంఘములో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని లేవనెత్తడానికి. అందుకే కదా అంటున్నారు, మిమ్మల్ని నేను అడుగుతాను, మీరు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నారా అంటే ఇక్కడున్న అందరూ ఇంచుమించుగా 3,816 అంటే 2,000 అంటే 26 మంది ఎంతో ఉన్నారు. ఈ 26 మంది మీరు ఏమంటారు? అవునండి మేము విశ్వసిస్తున్నామని చాలా స్ట్రాంగ్గా చెప్తారు. అయితే మరి విశ్వసిస్తే, విశ్వాసం ఉంచితే మీ నుంచి కొన్ని కార్యాలు జరగాలి. అవి జరగాలి అంటే మార్కు సువార్త మీకు తెలుసు 16:16. ఇవన్నీ ఎందుకు జరగాలి అంటే చివరికి వచ్చేసరికి అంటాడు, దాని వలన వాక్యము స్థిరపరచబడుతుంది. ఇవన్నీ కావాలి, కృపావరాలు కావాలి, ఆత్మఫలం కావాలి. ఇవన్నీ మన నుంచి. ఆత్మఫలంలో ప్రాముఖ్యమైనది ప్రేమ. ఈ ప్రేమ దేవునిలో ఎలా ఉందో చూద్దాం ఈరోజు. కీర్తనాకారుడు దావీదు వద్దకు వెళదాం. కీర్తనాకారుడు దావీదు 38వ కీర్తన రచిస్తూ 19వ చరణంలో ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు, నిర్హేతకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. ఇది ప్రాప్సి, ప్రవచనం. క్రీస్తు కంటే ముందుగా ఈ ప్రవచనాన్ని మరి ప్రవక్త అనబడిన దావీదు ప్రవచించిన ప్రాప్సి ఇది. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు, నిర్హేతకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. ఏమండి, ఎందుకు ద్వేషిస్తున్నారు వీళ్ళంటే దానికి కారణం లేదు. నిర్హేతకముగా ఎవరినైనా ద్వేషించాలంటే దానికి కారణం కావాలండి. ప్రేమించడానికి కారణం వద్దు, ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. ఎందుకంటే మనం విశ్వసించిన దేవుడు
ప్రేమ ఉన్నాడు. కాబట్టి ప్రేమించడానికి కారణాలు వద్దు, కానీ ద్వేషించడానికి కారణం కావాలి. ఏ నిమిత్తం ఆయన్ని ద్వేషించింది లోకం? ఆయన మళ్ళీ వారిని చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా చురుకైన వారట. ఆయనకున్న శత్రువులు చురుకైన వారు, అలాగే బలవంతులనై ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారట? ప్రభువుని నిరిహేతకముగా, కారణం లేదండి. ఈరోజు కూడా క్రీస్తుని అంగీకరించమంటే నిరిహేతకంగా మరి అనేక మంది ప్రజలు తృణీకరిస్తా ఉన్నారు. సత్యము ఎవరికి కూడా అర్థం కాదండి. 2 రోజులు 4 అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 2 రోజులు 4. కానీ దాన్ని ఒప్పుకోలేని స్థితిలో లోకం ఉంది. అది ఒప్పుకోలేని పరిస్థితుల్లో లోకం ఉంది. దానికి కారణం ఏంటి అంటే కారణం ఏమీ లేదు. ఎవరిని కూడా ద్వేషించడానికి కానీ దూషించడానికి కానీ మనకు కూడా అధికారం లేదు. నా ప్రభువుకు లేని అధికారం నాకెక్కడుంది? నా ప్రభువు చూడండి ఎంత గొప్పవాడు అని అంటున్నాడు. అదే కీర్తనకారుడైన దావీదు ద్వారా 109వ కీర్తనలో 5వ చరణంలో ఇలా మాట్లాడతా. ప్రభువారి యొక్క ప్రాప్సి ఇది కూడా. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. ఏమండి, ఈరోజు ఆయన ప్రేమ అండి, దేవుడే ప్రేమ. కాబట్టే నశించిపోతున్న మన కొరకు ఆయన యవ్వన కాలపు శరీరాన్ని, యవ్వన కాలపు రక్తాన్ని, యవ్వన కాలపు ప్రాణాన్ని యావత్తు మన కొరకు చివరి రక్త బిందు వరకు ఆయన చిందించి మనకి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి తండ్రితో సమాధానపరిచి ఇదిగో నిత్యత్వానికి వారసులుగా మార్చిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామట? ద్వేషం ఉంచుచున్నాం. లోకమంతా కూడా ద్వేషిస్తా ఉంది. ఎటువంటి దేవుణ్ణి ద్వేషిస్తుందో చూసారా? అయినప్పటికీ ఆయన శిలువ మీద ఎవరిని తృణీకరించలేదు. ఆ విషయాలు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడుగా, అదే కదా మనం రోజు చదువుకుంటాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సమానుడుగా ఉన్న వాక్యము, ఆ దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చిన ఆయన శిష్యులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఆ నేర్పించిన విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది లోక సంబంధమైన మాట. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇంతవరకు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నేను, అండ్ డాక్యుమెంటేషన్ చాలా గొప్పగా ఉంది. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమునున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. చెప్పుకుంటే కాదు, మరి మీరందరూ ఇప్పుడు మీరు దేవుని పిల్లల అంటే అందరూ చిన్నపిల్లలు ఎత్తినట్టు చేతులు ఎత్తేస్తారు, నాతో సహా. చేతులు ఎత్తేస్తే గొప్ప కాదు. మరి మీ హృదయం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరలోకమందు ఉన్నాడు మనకు తండ్రి. ఆ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీరేం చేయాలి తెలుసా? మీ శత్రువులను ప్రేమించండి. అబ్బా, ఇది మీరు ప్రార్థన చేస్తారు, కానీ మీరు శత్రువును ప్రేమిస్తారా? ప్రేమిస్తే చాలా సంతోషం. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రభువారు
12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత యోదయ సమాజానికి యావత్తు ఆయన ఈ మాటలు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఇదిగో, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఎల్లవయ్యా చెప్పావు కానీ ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? ఈ రోజుకి సమాజం అలాగే ఉంది. పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. ఒక్కడో ఒక దెబ్బ వేస్తే నేను 4 దెబ్బలు వేస్తాననే సమాజం ఈరోజు. ఇది క్రైస్తవులకు కూడా మినహాయింపు కాదు. చర్చికి వెళ్తారు ఆదివారం, చర్చి మెట్లన్నా దిగరు. ఆ చెప్పులు వేసుకునే దగ్గర ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఆ వెంటనే ఆ సహోదరుడు మనకు శత్రువు అయిపోతాడు. మనం ప్రభురాత్రి భోజనం తీసుకోవడం సిద్ధపడతాం, కానీ మన ఇంటి పక్క వాళ్ళతో తగువ పడతా ఉంటాం, మన ఇంటి ముందులతో తగువ పడతా ఉంటాం, భార్యకు భర్తతో తగువ పెడతా ఉంటారు, పిల్లల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఇవేమీ లేకుండా మంచి హృదయంతో, తేట హృదయంతో ఆ ప్రభు బలని పాలు పంపులు పంచుకోవడానికి ఎవరు సిద్ధపడరు. ప్రభు ఎంత చక్కని మాట చెప్తారో తెలుసా? ఆయన అన్ని కూడా చాలా మర్మయుక్తంగా మాట్లాడతారు. ఇదిగో, నువ్వు బలి అర్పించేటప్పుడు, బలి అనగా ప్రార్థన, నువ్వు బలి అర్పించినప్పుడు ఎవరైనా నీ సహోదరుడు నీ మీద కోపముగా ఉన్నప్పుడు, ఎలాగా మోకరించో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఆ సహోదరుడి మీద కాదు కోపం, ఆ సహోదరుడు నీ మీద కోపం ఉన్నట్టుగా నీకు అనిపిస్తే, హృదయంలో నీకు అనిపిస్తే వెంటనే వెళ్ళి ఆ సహోదరుడితో సమాధాన పడమని చెప్పాడు. అలా ఇక్కడ దూపం వదిలేయమన్నాడు, ఇక్కడ ప్రార్థన మానేయమన్నాడు, ఇక్కడ నుంచి లెగిసిపోమన్నాడు. లెగిసిపోయి ముందు అక్కడికి వెళ్ళి, నాయనా, నా మీద ఎందుకు నీ కోపం? నా కుమార్తె, నా కుమారుడా, నా అన్న, నా తమ్ముడా, లేకపోతే నా తండ్రి, నా తల్లి, ఎందుకు నా మీద నీ కోపం? నాలో ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు అని అతనితో ఆమెతో సమాధాన పడి అప్పుడు ప్రార్థించమన్నాడు. ఎంత కష్టమండి క్రైస్తత్వం! క్రైస్తత్వం ఎంత కత్తి మీద సాము లాంటిది. క్రైస్తత్వం అంటే సులువు కాదండి, కత్తి మీద సాము లాంటిది. రక్షించబడము, నడవటము, బాప్తిసం తీసుకోవటం, ఇవన్నీ సులువు అనేటట్టుగా సమాజం అనుకుంటుంది. కానీ చాలా జాగ్రత్త. ఒక గాల్లో ఎత్తైన ప్రదేశంలో ఓరుమని గాలేస్తుంటే ఒక తాడు మీద నడుస్తూ ఉంటారు. అటువంటి నడక క్రైస్తత్వం. అయితే నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె, వాక్యమును నీ హృదయంలో పెట్టుకుని ఆత్మదేవుని సహాయంతో నువ్వు నడక ప్రారంభిస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం. అసలు నీకు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తేనటండి, ఇజ్రాయేలు ప్రజలు ఎవరికి కూడా కాలు వాయలేదట, చెప్పు అరగలేదట, ఏమంటే చొక్కా మాయలేదట. మరి ఏం జరిగింది? ఆయన బాహువులతో వారిని అందరినీ కూడా నడిపించలేదు, ఎత్తుకుని తీసుకెళ్ళాడు. లోబడాలి. ఈరోజు నీవు దేవుని వాక్యానికి లోబడితే, ఆత్మదేవునికి లోబడితే నీ నడక ఎంత ఈజీగా ఉంటుందో. కానీ నీవు ప్రయత్నం చేస్తే, నువ్వు నడవడానికి దేవుని చెయ్యి విడనాడి, దేవుని చెయ్యి విడిపించుకుని, నేను నడవగలను ప్రభువా, నేను నడుస్తాను ప్రభు అని చెప్పి నీకుగా నువ్వు నడిస్తే ఎంత కష్టంగా ఉంటుంది. యేసు ప్రభు యోదయ సమాజానికి ఒక అల్టిమేట్గా ఒక చక్కని స్లోగన్ ఇచ్చారు. ఇదిగో నా ప్రియులారా, ఇంతవరకు మీరు చేస్తున్నది ఏంటి అంటే, ఇదిగో నీ యొక్క శత్రువుని ద్వేషిస్తా ఉన్నారు, నీ పొరుగువారిని ప్రేమిస్తా ఉన్నారు. కానీ ఇది కాదు, నేను మీతో చెప్తున్నాను, మీరు పరలోకముందున్న తండ్రికి కుమారులై ఉండినట్లుగా మీరు మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. సులువా?
నువ్వు చేస్తావా ప్రభువా అని అడిగి ఉంటుంది ఆ రోజు యోదయ సమాజం. నువ్వైతే చేస్తావా నా ప్రభువా, నువ్వు ఎంత కబుర్లు చెప్తున్నావు, నువ్వు చేయగలవా అని ఒకవేళ అడిగారేమో. నాలంటూ ఎవరైనా ఉంటే అడిగాడేమో కూడా. కానీ అడిగిన వాడికి చెప్పపెట్టి ఎక్కడ తెలుసండి, ఎక్కడ జరిగింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి మరి యోధా ద్వారా అమ్మివేయబడిన తర్వాత ఆ యొక్క గెచ్చమని తోట నుంచే హింస మొదలైంది, పరిహాసం మొదలైంది, అపహాస్యం మొదలైంది. ఆ రాత్రి 4 చోట్లకి 4 సభలకు తిప్పారు. ఏమండి, అపహసించారు, గుద్దులాడారు, ప్రవచించమన్నారు. ఏమండి, ఎవరు గుద్దారో చెప్పమన్నారు. రెల్లును చేతికిచ్చారు, రాజవస్త్రం తొడిగించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, యూదుల రాజానికి జయహో జయహో అని చెప్పి అపహాస్యం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల మధ్య జరుగుతూ ఉంది. ఆయన మోము మీద పాలుగారి దేహం అండి ఆయన. ఆ మోము మీద ఉమ్ము ఊశారు. వెనకాల నుండి అనేకులు పిడిగుద్దులు గుద్దుతూ ఎవరు గుద్దారో చెప్పమని ఎదురుకొచ్చి అపహాస్యం చేశారు. ఏమండి, నీ భర్త ఒక మాట అంటే పడలేవే, నీ పొరుగువాడు ఆ వాకిటిలో ఆకు ఈ వాకిటిలోకి వస్తే నువ్వు తట్టుకోలేవే, నీ ఇంటి వెనకాతలో ఉన్న సహోదరు నువ్వు క్రైస్తవురాలు అయినప్పటికీ వాడు నిన్ను ఏదైనా అనకూడని మాట అంటే వాడు 100 మాటలు అంటావే. నీకెప్పుడు క్రీస్తు యొక్క యజ్ఞం నీకు గుర్తుకు రాలేదా? ఎప్పుడు దేవునికి కుమారుడయ్యాడు అంటే బాప్తిసం తీసుకుని ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పౌరువలే ఆయన మీద రాలేడు. వాక్యమైన దేవుడు అక్కడ శరీరధారిగా ఉన్నాడు. తండ్రైన దేవుడు పరమందు సింహాసనం నుంచి ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇతడు నా ప్రియ కుమారుడని ముందుగానే ఎందుకు చెప్పగలిగాడు? మొట్టమొదటి కార్యము, ఆయనలో ఏ పాపము లేకపోయినా యోహాను యొద్ద మారుమనసార్థమై ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఇది మొట్టమొదటి కార్యము. ఆ కార్యానికి తండ్రి అయిన దేవుడు పులకించిపోయాడు. వెంటనే పరిశుద్ధాత్మను ఆయన మీదకు పంపడమే కాదు, అక్కడ ఒక గొప్ప డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు యందు నేను ఆనందించుచున్నాను. ఎస్, ఈరోజు మీరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడితే ఇదే స్టేట్మెంట్ దేవుడు ఇస్తాడండి. తండ్రైన దేవుడు మీకు స్టేట్మెంట్, ఇదే స్టేట్మెంట్ని ఇస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె, పరలోకముందున్న తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లుగా మీరేం చేయాలట? మీ శత్రువులను ప్రేమించాలట. మిమ్మును హింస ద్వేషించడం కాదు, హింసిస్తున్నారు. హింసించి వారి కొరకు ప్రార్థించండి. ఈ మాట ప్రభు చెప్పాడు. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈయన్ని ఇంతగా అపహసించి సిలువనెక్కించి ఆయన యొక్క వస్త్రాలు చీటీలు వేసుకుంటూ అపహాస్యం చేస్తున్న తరుణంలో ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మొట్టమొదటి ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాడు? ఏ సమయంలో చేస్తున్నాడు అంటే ఆయనలో ఒక రక్తపు బొట్టు కూడా లేదు. ఆయనలో
ఆ జీవం అనేది మచ్చు కూడా లేదు. ఇంకా ఎందుకు ఆయన కొరగాని వాడిగా ఒక ఆ చర్మం అంతా చీలిపోయి 2 కాళ్ళలో మేకులు దిగగొట్టబడి 2 చేతుల్లో మేకులు దిగగొట్టబడి అతను వేలాడి కొన ఊపిరితో ఉన్న తరుణములో ఏమండి అప్పటికే మంచి జ్వరం, అలిచిపోయారు, రక్తం అంతా పోయింది. ఏమండి మనిషికి 12 పాయింట్లు ఎంతో ఉండాలి. దాన్ని అలా తగ్గుతూ వస్తూ ఉంటే ఆ మనిషిని ఏం చేస్తుందంటే కుదిపేస్తుంది. ఆ బ్లడ్ తగినంతగా లేకపోతే మనిషిని కుదిపేస్తూ ఉంటుంది. అటువంటి కుదిపేస్తున్న సమయంలో ఆ యొక్క చెక్క బల్లను ఆతుక్కుని ఉన్న ఆ సమయంలో ఆయన తండ్రికి చేస్తున్న మొట్టమొదటి ప్రార్థన, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడా, ఇది ప్రేమ. హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. చేయమని చెప్పడం కాదు, హింసించిన వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఈరోజు నేను కూడా బోధించడానికి ఇష్టపడతానంతే, ప్రకటించడానికి ఇష్టపడతానంతే, పాటించలేను. ప్రభుకి నాకున్న తేడాదే. ప్రభు ఏది ప్రకటించాడో, ప్రభు ఏది బోధించాడో అది ఆయనలో నెరవేర్చాడు. ఈరోజు అమ్మా నువ్వు క్షమించు, అయ్యా నువ్వు ప్రార్థన చేయి అని నేను చెప్పగలుగుతున్నాను. మరి నేను చేయగలుగుతున్నానా? ఎవరికి వారు ఈ రాత్రి ఆ తీర్మానం తీసుకోవాలి. భర్తతో భార్య సఖ్యంగా ఉండలేకపోతా ఉన్నారు, శత్రువుని చూసినట్లుగా చూస్తూ ఉంటారు. అన్నదమ్ములతో శత్రుత్వం, అక్కజనులతో శత్రుత్వం, అత్తగోళ్ళ మధ్య శత్రుత్వం. ఇవన్నీ కూడా శుక్రవారం స్త్రీలు ప్రాముఖ్యంగా కొంత ఫాలో ఉండే. అన్నవాక్యం లక్ష్యవారంతో అయిపోతుంది కదని మానేయద్దు. శుక్రవారం కూడా చాలా అమూల్యమైన మాటలు. సార్వత్రిక సంఘములో స్త్రీ అని పురుషుడని భేదం లేదు కదా. అమూల్యమైన విషయాలు, కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, గుణవంతురాలైన స్త్రీ ఏ రీతిగా ఉండాలో, మరి ఆ యొక్క అమూల్యమైన స్త్రీల నుంచి ఏ విషయాలు మనం నేర్చుకోవాలో అవన్నీ కూడా ప్రకటింపబడతా ఉన్నాయి. కాబట్టి మరి శుక్రవారం కూడా మానవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం స్తెఫను వద్ద మనం చూడగలుగుతాం. మొట్టమొదటి ఆత్మసాక్షి స్తెఫను. 2000 మంది యూదులు పండ్లు కొరుకుతూ, ఏమండి వారి యొక్క వస్త్రాలు ఒక చక్కని ఎవరుడైనా సవులు అనబడిన ఒక యమనస్తుడు పాదాల యొద్ద ఉంచారు. మీరు బట్టలందరికీ కాపలైన వీళ్ళందరూ కూడా పై చొక్కాలు వస్త్రాలు తీసేసి ఏం చేస్తున్నారట, 2000 మంది కలిసి పళ్ళు కొరుకుతూ కోపాగ్నితో ఉగ్రరూపంతో స్తెఫనుని ఏం చేస్తున్నారు, రాళ్ళు పుచ్చు కొడుతున్నారట. కానీ ఎందుకు కొడుతున్నారు? నిర్హేతకంగా. ఎందుకు ద్వేషిస్తున్నారు? కారణాలు ఉండవండి. సత్యాన్ని అనుభవించలేరు, సత్యాన్ని గ్రహించలేరు. ఏం చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని వివరించాడు అంతే స్తెఫను. ఇదిగో మీరు అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మీ పితరులు ఎలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. ఆనాడు పితరులు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఇదిగో ముస్కురులారా మీరు అలాగే చేస్తున్నారని ఆయన మాట్లాడలేదు. ఆయనలో ఉన్న ఆత్మదేవుడు ప్రేరేపింపబడి ముస్కురులారా అన్నాడు. దానికి వారికి కోపం వచ్చింది. ఈ కోపము అతని మీద ద్వేషంగా మారింది. అపవాది వారిని ఇంకా ప్రేరేపించింది. ఇటువంటి వాడు మన మధ్య ఉండడానికి వీలు కాదు, చంపేయాలని చెప్పి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ తరుణంలో స్తెఫను యొక్క ముఖం ఎలా ఉందట, దేవదూత ముఖం వలె ఉందట. ఆయన ఆకాశం వైపు తేరి చూడగా పరమందు సింహాసనం కనబడుతుందట. ఆ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆసీనుడే ఉన్నట్ట.
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడట. సింహాసనం వద్ద ఎందుకు నిలిచి ఉన్నాడు? నేను చాలా ఆనందిస్తాను. కొద్ది నిమిషాల్లో, కొద్ది క్షణాల్లో స్తెఫను వెళ్ళబోతా ఉన్నాడు. ఆ స్తెఫనుకు హానర్ ఇస్తున్నాడు. నా సహోదర అని చెప్పి హానర్ ఇవ్వటానికి ఆయన లేచి నిల్చున్నాడు. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. మనకున్న భాగ్యం అది. నువ్వు హింసించబడుతున్నావా? నీ ఫలము పరలోకములో అధికమవుతుంది, సంతోషించు. నువ్వు ద్వేషించబడుతున్నావా? నీ ఫలము పరలోకములో అధికమవుతుంది, ఆనందించు, గంతులు వేయి అన్నాడు. ప్రభు చెప్తున్న మాటలే ఇవన్నీ కూడా. ఇవన్నీ సత్యాలు. నువ్వు ఇక్కడ కోపాన్ని నువ్వు తీర్చుకోవడం కాదు. నువ్వు చెంపపెట్టు అన్నట్లుగా, పన్నుకు పన్ను అన్నట్లుగా, కన్నుకు కన్ను అన్నట్లుగా చేయటానికి నువ్వు లోకంలోని వాడివి కాదు. నువ్వు దేవునిలో ఉన్నవాడివి, సంఘములో ఉన్నవాడివి, దేవుని రాజ్యములో ఉన్నవాడివి, దేవుని స్వారూప్యం కలిగిన వాడివి. ఆ స్వారూప్యంలో ప్రాముఖ్యమైనది ప్రేమ ఉన్నావు. నీవే ప్రేమ. నాలో ప్రేమ ఉందని, నేను ప్రేమమయుడైన తండ్రి అయిన దేవుని కుమారుడిని చెప్పుకుంటూ నీ బ్రతికి ఎలా ఉందన్నది ఈ రాత్రికాల సమయంలో మనము తీర్మానం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక. ఇక్కడ అపోస్తల కార్యాల్లో స్తెఫను ఆయన పడుతుంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థనకే దేవుడు ముచ్చటపడి ఆయన ప్రార్థన అంగీకరించి యవనస్తుడైన సౌలును పౌలుగా మార్చగలిగాడు. ఎవరు ప్రార్థన అనుకుంటున్నారు? మరణశయ్య మీద ఉన్న ఆ యొక్క స్తెఫను యొక్క ప్రార్థనతో సౌలంతటి వాడు పౌలుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ ప్రార్థన ఎవరిని మారుస్తుంది? నీ కనికరం ఎవరిని మారుస్తుంది? నీ దయ ఎవరిని మారుస్తుంది? నీ ప్రేమ ఎవరిని మారుస్తుంది? నీ శత్రువును సైతం. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, ఇదిగో యెహోవా నీ శత్రువులను సైతము నీకు మిత్రులుగా చేస్తాడట. నువ్వు దేవుని మీద ఆధారపడు నా కుమారుడా. నువ్వు వాక్యం మీద ఆధారపడు. నీ సొంత బలమొద్దు. ఒకనాడు మోషే కూడా దేవుని ప్రణాళికను కాదని, నా బలమని, నా శక్తి అని తను కూడా ఏం చేశాడు అంటే, తన బలాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న ఆ యొక్క పాండిత్యాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడంటే, యూదులకు విడుదలను కలగజేద్దామనుకుని యూదులతో అక్కడ ఐగుప్తీయుడు దెబ్బలాడుతుంటే అతని బలంతో కొట్టి చంపేస్తాడు. ఇది మన సొంత బలం. తద్వారా ఆయన ఏం తెచ్చుకున్నాడు? రక్తాపరాధాన్ని తెచ్చుకున్నాడు. ఎప్పుడు మన బలము అని అనుకుంటే అది మనకు ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రోజు ఆ ఒక్క పని చేసినందుకు, నా బలమని అతను అనుకున్నందుకు, అతను ఐగుప్తుని విడిచి, ఫరోను విడిచి, ఆ రాజ్యాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది. దానికి 40 సంవత్సరాలు మరలా ఆ ఇత్రో అనే ఆయన దగ్గర గొర్రెలు కాయవలసి వచ్చింది. మన బలం మీద ఆధారపడకూడదు, మన శక్తి మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. పిల్లలు లేని వారు చాలా మంది గర్భఫలం లేదని బాధపడుతూ ఉంటారు. ఆ రాహేలు యాకోబును చాలాసార్లు నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కలగట్లేదు అని చెప్పి తన భర్తను విపరీతంగా శోధించి వేధించేది. అయితే దేవునితో అనుభవం ఉన్నవాడు,
దేవునితో సాంగత్యం చేస్తున్న ఆ యాకోబు, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది నేనా అని చెప్పి తన భార్యను సముదాయించడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలస్యము, లోకంలో ఉన్న సామెత, ఆలస్యము అమృతం కూడా విషయంగా మారిపోతుందని ఆ లోక సామెత అవుతుంది. కానీ దేవుని దగ్గర ఆలస్యం అనేది ఉండదండి. తగిన సమయము, ఆలస్యం కాదు. మనం ఆలస్యం అనుకుంటాం. ఆలస్యం అనేది క్రైస్తవుడికి అనుకోవడానికి వీలు కాదు. తగిన కాలము అని అనుకోవాలి అందరూ కూడా. అదే రాహేలు గర్భాన్న యేసేపు జన్మించి, యేసేపు ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు ఆయనే మార్గదర్శి అయ్యాడు. రాహేల్ అనుకున్న రోజున పుట్టుంటే ఆయన కేవలము ఒక వ్యక్తిగా మిగిలిపోయేవాడేమో. దేవుడు అనుకున్నప్పుడు తగిన కాలమందు తగిన రీతిగా దేవుని చేత పంపబడ్డాడు కాబట్టే అతడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ యొక్క కరువులో కావచ్చు, మరి ఆ అంత జనాభా విస్తరించబడ్డానికి అతనే మూల పురుషుడిగా ఉన్నాడు. కాబట్టి ఏది కూడా క్రైస్తత్వంలో ఆలస్యం అంటానికి లేదు. ఆలస్యం అని మీరు ఎవ్వరూ అనుకోవద్దు. ఇక్కడ గర్భఫలం లేని చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా తొందరపడద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్కి అసాధ్యమేమో, లోకంలో అసాధ్యమేమో, సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలాగే మీరు దేవుని పిల్లలు కనుక మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు ముందు దీన్ని బిలీవ్ చేయగలగాలి, దీన్ని విశ్వసించాలి. ఈ పునాది మీద మీరు నిలవబడాలి. ఆలస్యము అనే దాన్ని క్రైస్తవుడు అసలు నా జీవితంలో ఇది ఆలస్యం అవుతుంది అని ఎవరికి చెప్పడానికి వీలు కాదు. ఎవరైనా వచ్చి పెళ్ళి 7 ఏళ్ళైంది కదా, చాలా ఆలస్యం అయిపోయిందని అన్నారనుకోండి, మీరు దానికి కోరస్గా ఆ పాట పాడొద్దు. మీరు చెప్పాల్సింది ఏంటి తెలుసా? నా దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడని చెప్పాలి. ఆమేన్. నా దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. ఇదిగో రాత్రి నడితే రొట్టె నడితే రాత్రి ఇచ్చేవాడు కాదు, చేపను నడితే పావుని ఇచ్చేవాడు కాదు. నా దేవుడు శ్రేష్టమైనది నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని స్త్రీ చెప్పగలగాలి. ఖచ్చితంగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, తగిన కాలమందు నేను ఫలిస్తాను అని పురుషుడు చెప్పగలగాలి. అది బిలీవ్ చేయటం అంటే, అది విశ్వాసం అంటే. అబ్రహాము 90 ఏళ్ళు శారా తల్లి కోసం మాట్లాడుతూ ఆ యొక్క గర్భాశయము మృతతుల్యం అయిపోయిందట. అంటే జీవము లేనిది, చచ్చిపోయింది. కానీ దాని నుంచి దేవుడు జీవాన్ని రప్పించగలడు. ఎందుకంటే మన కొరకు 139 కీర్తన రాయిస్తాడు. ప్రతి అవయవము రూపిస్తున్నప్పుడు ఒక గ్రంథంలో రాయిస్తాడట ఆయన. ఏ రోజు ఏ యొక్క అవయవము కలగజేస్తాడో ఒక గ్రంథంలో రాయిస్తాడట. ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారండి? మన అవయవాలు ఎలా ఉన్నాయో ఏమై ఉన్నాయో అన్నీ అని తెలుసు. ఎందుకంటే ఆయన హస్తములు రూపించాయి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, చూడు నేను నిన్ను అరచేతిలో చెక్కుకుని ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని బిలీవ్ చేయండి, వాక్యాన్ని విశ్వసించండి. మీరే దైవములు, మీకు అధికారం ఉంది, మీరు విశ్వసించాలి. మొదటగా మీరు నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుని మనం త్వరితగతినే ముగించుకుందాం. 12వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను.
కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. సాధ్యమండి? దప్పుకొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. ఎవరు? నువ్వా? కాదు. నువ్వు చేయాల్సింది ప్రేమించటమే. పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు ప్రభు. నిన్ను నన్ను ఎవరైనా ముట్టాలి అంటే మొదటగా దేవుని కనుగుడ్డు తాకాలట. నువ్వు దీన్ని బిలీవ్ చేయను కుమారుడా. మొదటగా నీ శత్రువు నిన్ను తాకాలి అంటే దేవుని కనుగుడ్డును ముట్టాలట. దేవుని కనుగుడ్డు ముట్టితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారు నిశ్చయముగా దేవుని పిల్లలుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసము బిలీవ్ చేయటం నేర్చుకోండి. మీరేం కలిగి ఉన్నారు అంటే వాక్యము కలిగి ఉన్నారు. వాక్యము కలిగి ఉన్నారు అంటే ఇదిగో మీరు దైవములు. మీరు ఆశీర్వదించడానికి హక్కుదారులు. మీరు ఆశీర్వదించడానికి హక్కుదారులు. మీరే ఆశీర్వాదం. నిశ్చయముగా యోధాపత్రిక ద్వారా మీరు బలపరచబడుతున్నారని, మీరు అనుదినము నూతనపరచబడుతున్నారని నా ప్రగాఢ విశ్వాసము. నేను నమ్ముతున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఆ రీతిగా దేవుని చేతిలో వర్ధిల్లుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజ్యానికి అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లలు ప్రభువా, అనుదినము నీ స్వరముకై, నీ వాక్య ప్రత్యక్షతకై అనుదినము ప్రభువా నీ పరమ ఏదేనికి చేరుకొని నీతో సంభాషిస్తూ నీలో ఆనందిస్తూ ఉన్నారు ప్రభువా. బిడలను నా తండ్రి ఇంకను మీరు బలపరిచి వారి నుంచి ముందు దినాలలో, రాబోతున్న దినాలలో మీరేదైతే బిడలను ప్రభువా మీ చేతిలో యుద్ధాయుధం వంటి వారిగా మలచాలని ఆశపడుతున్నారో అటు రీతిగా బిడలందరినీ మలిచి బిడల ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందుకొని తద్వారా దైవాశీర్వాదాన్ని బిడలందరి మీదను కుమ్మరింపు చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.